శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో ఎవరికైతే ఎక్కువగా రుణ బాధలు ఉండి అదేవిధంగా మీరు ఏదైనా జాబ్కు ట్రై చేసిన జాబ్ రాకపోవడము, ఎక్కువ ఈ రుణ బాధలే కానీ లేకపోతే మనం ఏదైనా ఒక పని అనుకుంటే అవి జరగకపోతుంటే ఎవరికైతే ఈ పితృదోషాలు ఎక్కువగా ఉంటాయి అంటే మన పూర్వీకులు చనిపోయింటారు కదా, వాళ్ళని పట్టించుకోకుండా ఉండి వాళ్ళకి ఏమైనా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళకు కర్మకాండలు లేకపోతే వాళ్ళకు పిండాలు పెడుతుంటారు కదా. అయితే మీరు ఏ విధంగా చేస్తారో కొంతమంది వాళ్ళు చనిపోయిన రోజు చేస్తారు, కొంతమంది మాసం మాసం చేస్తారు, కొంతమంది పెత్తరమాసం చేస్తారు, కొంతమంది అమావాస్య రోజు, కొంతమంది దీపావళికి, ఇలా ఏ విధంగా చేస్తారో ఆ విధంగా మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చేసి తీరాలి. ఎందుకంటే ఒక్కసారి మనం వాళ్ళకి చేయకుండా ఉన్నా కానీ వాళ్ళకి కోపం వస్తుంది. కోపం రావడం వల్ల ఏమవుతుంది అంటే మనకున్న ఎక్కువగా రుణ బాధలు అనేటివి ఎక్కువగా వస్తాయి. ఉన్నట్లుండి మనకు అంటే రుణాలు ఎక్కువగా చేయడము, మనకు రుణాలు పుట్టకపోవడము, అప్పుల పాలవడం, ఎంత కోటీశ్వరుడైనా సరే ఈ పితృదోషాలు వచ్చినాయి అంటే వాళ్ళు అప్పుల బాధలో పడడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే ఈ పితృదోషాలు లేకుండా మనం ఏం చేసుకోవాలంటే మనం అంటే రోజు సూర్య నమస్కారం చేయడము, అదేవిధంగా అంటే ఏదో విధంగా మనము అంటే మన ఇంటి తరాన పితృదేవతలని ఎలా తలుచుకుంటారో ఆ విధంగా తలుచుకుంటే మనకి ఈ పితృదోషాలు అనేటివి ఉండవు. మనము ఏదైనా చిన్న జాబు, ఏదైనా జాబ్కు ట్రై చేసిన జాబులు తొందరగా రావడము, ఏదైనా సరే చిన్నదో పెద్దదో గవర్నమెంటో ప్రైవేటో ఏదో ఒకటి పితృదేవతల అనుగ్రహము ఉంటే మనకు అన్ని దేవతలు కూడా మనల్ని కరుణిస్తారనమాట. వీళ్ళను మనం మర్చిపోతే దేవుళ్ళు కూడా మనల్ని క్షమించారనమాట. అందుకే పితృశాపాలు ఉన్న వాళ్ళకు ఎక్కువగా రుణ బాధలు ఎక్కువగా అవుతుంటారు. అదేవిధంగా ఇంట్లో ఏ పని కూడా సరిగ్గా జరగదనమాట. ఎప్పుడు కొట్లాటలు, పీకులాటలు ఇవి సరే కొన్ని మన కర్మానుసారంగా వచ్చినా కానీ కొన్ని పితృశాపాల వల్ల కూడా ఇంట్లో చాలా ఇబ్బంది అవుతాయి. అయితే ఈరోజు ఈ చిన్న పరిహారం చేసి చూడండి. అంటే మాకు నిజంగానే ఇలా జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల కూడా మనకు పితృశాపాల నుంచి కొంచెం విముక్తి అనేది లభిస్తుంది అనమాట. కానీ ఎన్ని పరిహారాలు చేసినా మనము మన ఇంటి తరాన పితృదేవతలను ఎప్పుడు తలుసుకుంటారో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయడమే చాలా ఉత్తమం అన్నమాట. ఎందుకంటే ఈ పరిహారాలు చేసిన కూడా ఏదో కొద్దిపాటి ఫలితాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఆ విధంగానే ఆచరించండి. అయితే ఈ చిన్న పరిహారం కూడా చేయండి. వాళ్ళు కొద్దిగా శాంతించి మనకు ఇబ్బంది లేకుండా మాత్రం కలిగిస్తారనమాట. అయితే మీరు ఏం చేయాలంటే అమావాస్య రోజు ఒక ఎర్రని వస్త్రం తీసుకొని, ఎర్రని బట్ట తీసుకొని 2 కొబ్బరి కుడుకలుది, అదేవిధంగా 1 రూపీ కాయిన్స్ 5 వేసి కొంచెము బియ్యం పోయండి. దోశలో 2 దోశలో మీరు బియ్యం పోసి 2 కొబ్బరి కుడుకలు వేసి 1 రూపీ కాయిన్స్ 5 వేసి మూటలాగా కట్టి మీ ఇంట్లో ఏదో ఒక తోటి ఆ మూటను పెట్టి మీ పితృదేవతలను తలుసుకోండి. రోజు ఒక్కసారి ఇలా తలుసుకుంటారండి. మళ్ళీ అమావాస్య వచ్చే వరకు ఆ మూటలోని బియ్యము అన్నట్టుగా ఆ మూటను అలాగే తీసుకెళ్ళి ఎవరికైనా బ్రాహ్మణ్స్కి దానం చేసి రండి. మళ్ళీ కొత్తది ఇట్లా మూడు అమావాస్యలు చేయండి. మీలోని చాలా వరకు ఈ పిత్తు శాపాలు అనేటివి తగ్గుతాయి అన్నమాట. రోజు ఆ మూటకు రోజు ఒక్కసారి ముట్టుకొని ఎవ్వరు ఊకే తగలకుండా చేయకుండా ఒకరోజు అంటే ఏదో కొద్దిగా పైన పెట్టి రోజు స్నానం చేసినప్పుడే ఒక్కసారి ఆ మూటను తగిలి మీ పితృదేవతలను తలుసుకుంటారండి. ఇట్లా 3 అమావాస్యలు చేయని 3 అమావాస్యలు ఆ మూటను బ్రాహ్మణ్స్కి దానం చేసి మళ్ళీ కొత్తది పెట్టుకుంటారండి. ఇలా చేయడం వల్ల మనకు చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అదేవిధంగా మనకు ఏదైనా జాబ్ ట్రై చేసినట్టుగా అది పెండింగ్లో పడుతుంటుంది. అంటే వాళ్ళకు ఫోన్ చేస్తే ఇప్పుడు అప్పుడు అంటుంటారు. ఏదో విధంగా మనకు ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అంటారు, అది రాదు. ఇలాంటివి అన్నీ తొలగిపోతాయి అన్నమాట. మన జీవితంలో మంచి అనేది జరుగుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్తున్నాను, మీ ఇంటి తరాన పితృదేవతలను ఎప్పుడు చేస్తారో కనుక్కొని వాళ్ళకి ఆ విధంగా చేయడమే చాలా ఉత్తమం అన్నమాట. అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.